జున్ను అయితే రెడీ అయిపోయిందండి. చూపిస్తాను ఇప్పుడు. ఇందాక వీడియోలో కలిపి పెట్టడం చూశారు కదా, ఇప్పుడైతే ఉడికింది చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో. ఎవరి గ్లాస్ వాళ్ళకేనండి. ఇదిగో పిల్లలు ఉన్నారు కదండి, ఎవరి గ్లాస్ వాళ్ళకే పెట్టాను. లేకపోతే దెబ్బలాడుకుంటారని కొలిసి మరీ వేసాను. జున్ను అంటే అందరికీ ఇష్టమే కదండి. మాకైతే చాలా ఇష్టం. వడల్లో అమ్ముతారండి పాలు, జున్ను పాలు. అర లీటర్ 300, పావు లీటర్ 150 రూపాయలు. ఈ పావు లీటరే తెచ్చానండి. అర లీటర్ తెచ్చుకుంటే 300 అండి. కాకపోతే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పావు లీటర్ సరిపోతుంది, పావు లీటరే తెచ్చాను. ఇదిగో చూసారా, సరిపోద్దండి 8 మందికి. 8 గ్లాసులు అవుతుంది. ఉడికిపోయినట్టేనండి. ఇంకా మూత పెట్టేస్తున్నాను. గ్యాస్ కట్టేయచ్చు. ఇంకా కుక్కర్లో పెట్టుకుంటే అసలు బాగోదండి జున్ను. అలాగే నేను వండడానికి గ్యాస్ ఎక్కువైపోద్దని కుక్కర్లో పెట్టేదాన్ని. అస్సలు బాగుండేది కాదు. జున్ను గట్టిగానే ఏదోలా ఉండేది, టేస్టే ఉండేది కాదు. ఇలా పొయ్యి మీద వండికే బాగుందండి. చూసారా అలా అంటుందో. ఇలా ఊపితే ఇంకా పాలు ఒకట్లేనట్లు లెక్కండి. అయ్యో పాలు అయిపోయింది జున్ను. ఇదిగో చూసారా ఎలా ఊపుతుందో. జున్ను తయారైపోయింది. మూత పెట్టేసి గ్యాస్ కట్టేసుకోవడమేనండి.